సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. నాకు తెలిసి హీరోలు ఏదో ఒక పాయింట్లో నీ పాట బాగుందా నా పాట బాగుందా అని ఒక డిబేట్ నడుస్తుందండి హీరోలకి. అప్పుడు ఎవరి టైటిల్ సాంగులకి ఎంత మార్కులు వస్తాయని చెప్పి అందరూ మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు, ఆయనకి ఇట్లా రాశారు మాకు ఇట్లా రాశారని. ఎందుకంటే అందరూ ఒక పాయింట్లో సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు కాంపిటీషన్ పెడితే జడ్జిలకు కూడా పిచ్చెక్కుతుంది ఏ పాట అద్భుతం అని తెలుసుకోవడానికి. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాలో టైటిల్ సాంగ్ మీరే రాస్తున్నారట కదా, రాసేశారు? అవును, రాశాను. సాంగ్ ఈజ్ రికార్డెడ్ డన్ and I'm very happy with the outcome, and I'm also eagerly waiting for the release of the song. అండ్ ఈక్వలీ అండి డబ్బింగ్లో కూడా మీకు ఒక సిగ్నిఫికెంట్ ఐడెంటిఫికేషన్ని తెచ్చుకున్నారు మీరు. చాలా మందికి డబ్బింగ్ చెప్పారు అండ్ అందులో భాగంగా ఇప్పుడు రీసెంట్గా కింగ్డమ్ సినిమాలో కూడా మేజర్ క్యారెక్టర్స్కి మీరే వాయిస్ ఇచ్చారంట కదా. అట్లా ఏం లేదు, సినిమాకి ఒక మెయిన్ ఒక వాయిస్ ఓవర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వాయిస్ ఓవర్ ఉంటుంది. సో ఇట్ విల్ బి హర్డ్ ఇన్ ది త్రూఅవుట్ ద ఫిల్మ్. చాలా సినిమాలు చేశారు కదా డబ్బింగ్ కూడా మీరు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మీరు వర్క్ చేశారు కదండి. నేను నా రాక్షసికి, మంగళ. అసలు ఎన్ని టాలెంట్ గురించి మాట్లాడమంటారు విశ్వ గారు. సింగింగ్, లిరిక్ రైటింగ్, దాని తర్వాత డబ్బింగ్, దాని తర్వాత మ్యూజిక్ డైరెక్షన్. లక్ష్మీ కూడా ఎన్టీఆర్ వాయిస్ నాదే. లక్ష్మీస్ ఎన్టీఆర్ గారి వాయిస్ మీదే. ఒక మంచి ఎన్టీఆర్ గారి గ్రాంధికమైన ఆయన సినిమాల్లోంచి ఒక మంచి కవిత్వమో పద్యమో చెప్పండి. ఇది దానవీర సూరకర్ణ, ఇది చాలా ఫేమస్, అందరికి తెలిసిందే. కించిత్ మధుపానాసక్తమైన మా చిత్తభ్రమ భళ సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడుగు కురుభూకాంతుని సంభావన సంభాషణ భూషణములచి ఈ సభాభవనము ధన్యము ధన్యము. అకుంఠిత నిర్మాణ చాతురీ ధురిణువగు మై బ్రహ్మ, నీ శిల్పచాతురీ మధురిమ బ్రహ్మకు గాని విశ్వబ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును, లేకుండా పోవచ్చును, కానీ పాండవ హతకుల కెట్టి పరిషత్తు లభించుట మాత్రము మానధనులమగు మా బోంట్లకు దుస్సహము. విశ్వంభరావిణిత శాశ్వత మహేశ్వర్య మహేశ్వరులము కావచ్చు. అఖిల నదీనద సాగర వారిద గర్భోర్భూత అనర్ఘముక్త మణివ్రాతంబులు మాకుండిన ఉండవచ్చువా. సాగర మేఘలా సిద్ధీకరగ్రహణం బంది సార్వభౌమత్వ పదంబి ఎందినందవచ్చు గాని ఇట్టి మైసభ మాకు లేకపోవుట నిస్సందేహముగా మోపలేని లోపము. శత్రుకృతాపచారము కంటే శత్రు వైభవము శక్తిమంతుల హృదయమునకు దావాలలా సదృశ్యము. ఇహ నేనిందుండరాదు. అద్భుతం అద్భుతం. అంతే, అసలు మీరు వేరే లెవెల్ అండి. మీరు అంతే, మీకు సాటి ఎవరు లేరు రారు. దట్స్ ఇట్. చాలా సంతోషం. ఎప్పుడు యాక్ట్ చేస్తున్నారు సినిమాల్లో? ఆ టాలెంట్ కూడా ఎందుకు వదిలేస్తున్నారు? మాకు అది కూడా చూపించండి. సగం చూసాము, ఇప్పుడు పూర్తిగా 70mm స్క్రీన్ మీద ఎప్పుడు చూడబోతున్నాం చెప్పండి. అదేం లేదండి, యాక్టింగ్ నా చేతిలో ఉంటుంది. ఎవరన్నా గుర్తించిస్తే తప్పకుండా చేస్తాను. బట్ ఏదో చేశారు, ఒక చిన్న సినిమా, ఏదో ఒక చిన్న క్యామియో చేశాను. పరదా అనే సినిమాలో ఒక ప్రధాన పురోహితుడి పాత్ర, ఒక 3-4 సీన్స్ చిన్న ఒక క్యామియో చేశాను. బట్ ఐ రియలీ లైక్ ఫేసింగ్ ద కెమెరా. అది దాన్ని ఏమంటారు, ఒక వ్యసనం లాంటిది. దానికి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను థియేటర్ వాడిని కదండి బేసికల్గా. నాకు సంగీతం సాహిత్యం ఉంది, సో దాని ముందే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. బట్ సినిమా ఏదైనా మంచి నాకు తగ్గ క్యారెక్టర్స్ ఏమన్నా వస్తే, నాకు ముఖ్యంగా పౌరాణిక పాత్రలు, కాస్త గంభీరమైనటువంటి పాత్రలు చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఒక మంచి పద్యంతో మన ఇంటర్వ్యూని ఎండ్ కాడేద్దాం. తప్పకుండా. ఇది ఈలపాటి రఘురామయ్య గారు పాడినటువంటి వాల్మీకి చిత్రంలో నారదుడి పాత్ర వేశారు ఆయన. అప్పుడు ఆ పాట పాడారు, ఆ పద్యం పాడారు. అంటే వాల్మీకి మహాకవికి కనువిప్పు చేసేటువంటి పద్యం ఇది. తలచినంతనే సకల పాతకముల నణచి, తలచినంతనే సకల పాతకముల నణచి, పాపులకునైనా వైకుంఠ పదవి నొసగు
మంత్రవరం మంత్రవరము నారాయణ మంత్రమిదిగో మనసునలయించి స్మరించు మా కుమారా ఆ ఆ ఆ తలచినంతనే సకల పాతకముల నణచి అద్భుతం, అసలు చాలా నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి. మీరు రాసిన పాటల్లో ఇలా లిరిక్ అయిపోయింది ఏంటి అంటే చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసినటువంటి డోలే song. డోలే 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 2 అవర్స్లో అయిపోయింది అది. ఎంతసేపు? 2 అవర్స్లో అయిపోయింది. 2 అవర్స్లో పాట రాస్తారా? అయిపోయింది. మా బాబోయ్, చాలా టైం పట్టింది. చాలా టైం పట్టింది. అతడువే అతడికి 2 మహేష్ బాబు గారి పాటలే. డోలే డోలే 2.5 అవర్స్లో అయిపోయిన పాట, 2 to 2 hours మ్యాక్సిమం. అండ్ ఈ పాట మాత్రం చాలా తర్జన భర్జన పడి ఏదో చేద్దామని ఓ పట్టాన త్రివిక్రమ్ కూడా ఇన్స్పైర్స్ మీ లైక్ ఎనీథింగ్. త్రివిక్రమ్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎనీబడి. సో ఆయనతో కొంచెం ఇంటరాక్ట్ చేసిన వెంటనే మనకు కూడా ఒక ఛాలెంజింగ్ ఏదో ఆయన మనం ఇంప్రెస్ చేయాలనేటువంటి ఒక మంచి స్పిరిట్ ఇంబైబ్ చేస్తాడు తను. సో రియలీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ఆల్ ది డైరెక్టర్స్ అగైన్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. విశ్వ 2.0 లోడింగ్. సో ఎప్పుడు వాడితే అప్పుడు అన్నమాట, బుల్లెట్ లాగా వస్తాయి పాటలు మాటలు. hopefully and I'm looking forward to that. నాకు ఒక లైన్ గుర్తొస్తుంది విశ్వ గారు, ఆర్టిస్ట్ ఆర్ నాట్ మేడ్, దే ఆర్ బార్న్ అన్న దానికి మీరే నిర్వచనం అంతే. యు ఆర్ అ బార్న్ ఆర్టిస్ట్ ఇన్ ఆల్ విచ్ వేస్. సో మీ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ మీ నెక్స్ట్ అప్కమింగ్ ఎండోవర్స్ కానీ అన్ని సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you మోర్ so పవర్ much టు for having me. And one more thing, I have to say this. It was really fun and I felt very happy interacting with him, and you really brought out the best out of me. I'm really felt very happy doing an interview with you, and thank you so much. వండర్ఫుల్ మీటింగ్ Thank యూ. you మోర్ so పవర్ much. టు యూ. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ టు యూ. Thank you so much. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.